నమస్కారం, నేను మీ రాజుని. సో చాలా రోజులైంది వీడియోలు అప్లోడ్ చేయక. సో ఎన్ని రోజులంటే గుర్తులేదు. సో ఐ థింక్ చాలా నెల రోజులు గడిచిపోయినాయి. చాలా నెలలు కొన్ని జీవితాలలో అనివార్యంగా నెల వల్ల అలా జరిగిపోతూ ఉంటాయి. సో ఎనీవే, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకుంటూ పోతూ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ తగ్గట్టు దానికి అది చేసుకుంటా ఉన్నాము. సో మొత్తానికి మనిషిలో భావ స్వేచ్ఛన ప్రకటన ఇది చాలామంది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చెయ్యాలి, చూడాలా అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి అనుకో. సో నాకు తెలిసి సోషల్ మీడియా లేకపోతే చాలామందికి 99% న్యాయం కూడా దొరకదు. 1% ఎందుకంటే గట్టిగా ఒక పోరాటం చేస్తారు కాబట్టి. సో ఎనీవే, టాపిక్లోకి వస్తా. మొత్తానికి స్వేచ్ఛ ప్రకటన, భావ స్వేచ్ఛగా మాట్లాడటానికి బాగా ఉపయోగపడే ఈ సోషల్ మీడియానికి చాలా రుణపడి ఉండొచ్చు. చాలామంది దీని మీద జీవనోపాధి పొందుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కొన్ని కోట్లల్లో ఉంటారు. సో అది కూడా చాలా గట్టిగా చెప్పాలా. సో ఎందుకంటే మనం ఏదైనా ఒక మంచి జరగాలన్నా, సో ఇక్కడి నుంచి వేరే విషయాలకు తెలియాలన్నా ఆనాటి కాలంలో ఆ పేపర్లో కూడా వాళ్ళకి తగ్గట్టు రాపించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అటు కాదు కదా. టీవీలలో కానీ, సో ఫోన్లలో కానీ జరిగిన విషయాన్ని వెంటనే ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబ్. సో మనకి ఇప్పుడు నాకు తెలిసిన కాడికి యూట్యూబ్లలో వెంటనే ఒక విషయం ఒక దిక్క జరిగింది అని వేరే దిక్క వెంటనే షేర్ చేయడం ద్వారా కానీ, అప్లోడ్ చేయడం కానీ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంది. సో మోస్ట్గా అంటరానితనం, అన్యాయం జరిగిన, స్వేచ్ఛగా మాట్లాడలేకపోయినా, సో ఈ ప్రజెంట్ అనేవి ఇవి వేరే దేశాల్లో అయినా సోషల్ మీడియా అయినా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఈ వాళ్ళు అలాగేం కాదు కదా. మన వాళ్ళు అయితే కేవలం వాళ్ళ స్వార్థానికి మాత్రమే ఉపయోగించుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాయకులు, రాజకీయ నాయకులు. కానీ చాలామంది ఏంటంటే ఇతరులకు ఉపయోగపడాలా, స్వేచ్ఛగా బతకాలా అన్నట్టుగా ఉంటారు. సో అది కూడా ఒకటి చెప్పొచ్చు. మొత్తానికి చెప్పదలుచుకున్న విషయం మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. కానీ సో చాలా రోజులు అయింది కదా వీడియో మాట్లాడాలన్నా కొద్దిగా తడబాటు, మాట సరిగ్గా రాకపోవడం. సో ఎనీవే, అదనమాట సంగతి. సో అందుకోసం స్వేచ్ఛగా విషయాన్ని పంచుకోవడానికి, జరిగిన విషయాన్ని చూపించడానికి, లేదా ఆదాయం పొందడానికి, జీవనాభివృద్ధి, సో ఇలా చాలా విషయాలకి మనకు ఉపయోగపడుతుంది. నిత్యసంగా నిజాయితీ చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకోసం అనేది మనకు బెస్ట్ చాయిస్ అనొచ్చు. సో అందువల్ల దీనికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఎనీవే, మొత్తానికి జస్ట్ ఇంట్రడ్యూషన్ వీడియో, పరిచయం చేసుకోవడానికి. సో ఈ ఇంతకుముందు ఉన్న ఛానల్ ఉంది. సో సపరేట్గా ఇది ఇంకా రెండో ఛానల్, సో రాజు ఇండ్లూరి. సో వ్లాగ్కి సంబంధించిన వీడియోలు. దీంట్లో కేవలం వీడియోలు అప్లోడ్ చేసి ఎంటర్టైన్మెంటే కాదు, సో నెల జీతం అనేది కూడా వస్తుంది కూడా. సో అది కూడా మీరు చేయాలనుకుంటే చాలామంది చేయొచ్చు. సో మీకు బాగా ఉపయోగపడుతూ ఉంది. సో కేవలం చాలామంది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, చాలామంది ఉంటారు కదా, పాటలు పాడాలి కానీ, డ్రాయింగ్, స్కెచ్ అలాంటివి టాలెంట్ అనేది బయటికి చెప్పుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో మనకి యూట్యూబ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. మనలో పాటలు పాడేతనం కానీ, డ్యాన్స్ కానీ, సో స్వేచ్ఛగా ప్రకటించేది కానీ, రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఎనీవే, మొత్తానికైతే ఇలా ఒక ప్లాట్ఫామ్ ఉండడం వల్ల భావ స్వేచ్ఛ ప్రకటన అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. స్వేచ్ఛ దానివల్ల కూడా వాళ్ళకి చాలా ప్రమోషన్స్ కానీ, వీడియోస్ కానీ చేస్తూ ఉంటారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇలా రమ్మీ యాడ్స్ గురించి కానీ, ప్యాకెట్ రకాల సంబంధించినవి, సో వాటి గురించి ప్రమోషన్ చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ అవి చాలామందికి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్యాకెట్ ఆడుతూ చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు కూడా. 15-20 లక్షలు, 30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమని నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మిగతా వాటి మీద ఇచ్చుకోండి, నేను కాదంటలేదు. సో అది ఒక్క విషయానికి షిఫ్ట్ చేస్తే మంచిది, మనకు ఉపయోగపడేటట్టుగా జనాలకి. సో చేస్తే ప్రమోషన్స్ బాగుండాలని నాకు ఒక కోరిక. సో అది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. సో ప్రమోషన్ చేయొచ్చు, కానీ ఇతరులను ఇబ్బంది కలిగించే విధంగా మనమేమో వచ్చి 2-3 నిమిషాలు ప్రమోషన్ చేసిపోతాము, మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి. కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఇలా 15 లక్షలు, 20 లక్షలు 2-3 రూపాయలకు వడ్డీ తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటివి కాకుండా మంచిగా నీట్గా చేసి, సో ఇతరులకు ఉపయోగపడతారుగా, మీకు ఉపయోగపడతారుగా చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవే, మొత్తానికి జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో.
పరిచయం వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.